శ్రీమాత్రే నమః. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం అండి. ముందుగానే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకొని గ్రహణ సమయంలో ఎలా ఉండాలి ఏంటి అనేది మనం అందరము కూడా పాటిద్దాము. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ సంవత్సరం 2026 మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం వలన మన భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొరపాటున కూడా చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోలోకి ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనం చేసేయండి. ఇక ఆ తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారం వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభం అయ్యే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేయాలి. అయితే 2 సార్లు తలస్నానం చేయలేని వారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తరువాత అంటే 7 గంటల తరువాత తలస్నానం చేయండి. తలకి షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ తొలగిపోయి మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడుతుందన్న సమయంలో ఇంట్లో ఎలాంటి ఆహారం ఉండకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే లోపు ఉదయాన్నే వండిన అన్నం కూరలు తినేసేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయండి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తర్వాత అస్సలు తినకూడదు. ఇక మీ వంటగదిలో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, ఉప్పు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారం పైన దర్భను వెయ్యండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసి దళాలు వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారంపై వేసిన దర్భను తీసి ఏదైనా చెట్టు దగ్గర వెయ్యండి. అలాగే గ్రహణం సమయంలో ఎవ్వరూ కూడా నిద్రపోకూడదు, లేదంటే అనారోగ్యాల సమస్యలు వెంటాడుతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలే చేయకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గ్రహణ సమయంలో తలకు నూనె రాయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసేసి ఇంట్లోకి వెలుతురు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాని ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక గ్రహణ ప్రారంభమయ్యేలోపు మీ పూజ గదిని మూసేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసి కోట చుట్టూ గంగాజలం చిలకరించండి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు, మరి కొంతమంది దృష్టి యంత్రాలు కట్టుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలు తీసేసి కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయను తీయనక్కర్లేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలకరించండి. అయితే గుమ్మానికి కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తర్వాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దేవాలయాన్ని మూసేస్తారు కాబట్టి ఈ సమయంలో దీపారాధన చెయ్యకూడదు. కానీ గ్రహణం సమయంలో చేసే జపాలకు 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. ఓం నమఃశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇక ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి.
అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించకూడదు. ఈ గ్రహణ సమయంలో ఇల్లు ఊడవడం, ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయడం చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటును కూడా కొన్ని వస్తువులను కొనకండి. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుప వస్తువులు కొనకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువులు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహన వస్తువులను కూడా కొనకూడదు. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అప్పుల బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీ ఉదయాన్నే గోవుకు ఆహారం తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులను ఏమైనా సరే ఈ గ్రహణం సమయంలో మన శరీరం పైన ఉండకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు. అలాగే ఇనప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. చాలా మంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకుండా చూసుకోండి. ఇంటి సంపద నిలకడ లేని వారు తామర గింజలు జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు, మృత్యుదోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతారు. ఇక గ్రహణం పూర్తయిన తరువాత ముందుగా మీ ఇంటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం ముఖ్యంగా 4 రాసుల వారిపైన ప్రభావం చూపుతుంది. అందులో మొదటిగా సింహరాశి. సింహరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ మార్చి నెల రోజులు సింహరాశి వారికి చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక వృషభ రాశి వారిపైన కూడా చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ఏవైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలు కొనకండి. ఇక మకర రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్యా రాశి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల రోజులు కన్యా రాశి వారికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు పెరుగుతాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు ఈ మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు కేజింప ఉలవలు మరియు బియ్యం దానం చేయండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే దానాలు ఇవ్వటం కుదరని వారు గ్రహణం మర్నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తయిన తరువాత సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చాలా మంది గర్భిణీలు గ్రహణ సమయంలో వెళ్ళకిలా పడుకుంటారు. అలా కాకుండా గోడకు ఆనుకొని మంచం పైన కూర్చోండి. ఇక మనలో చాలా మంది డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలకు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని మీ మనసులో స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు, కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణం పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజదోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుంది. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీన పాల్గొన పౌర్ణమితో పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే
కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.